తాళి కట్టాక నువ్వతని హక్కు. ఆ హక్కుతో నీతో ఏ రోజైనా బలవంతంగా ఇష్టం లేని పని చేయించాడా? ఆ శివుడు పార్వతీదేవికి శరీరంలో సగభాగమే ఇచ్చాడే, కాని సత్య తననే ఇచ్చాడు కదే. ఏంట్రా, వర్క్ అయిపోయిందా? అది ఎప్పుడు ఉండేదే గాని నీతో మాట్లాడాలరా. ఏ విషయంరా, చెప్పు. మన ఎండి విషయం. ఆమె గురించి నా దగ్గర మాట్లాడేదే ఉందిరా. తన బిహేవియర్లో నీకేం తేడా కనిపించడం లేదా? తేడానా? అవును, నాకు మాత్రం చాలా తేడా కనిపిస్తుందిరా. ఏం కనిపిస్తుందిరా? అందరి ముందు ఎలా ఉన్నా నీ దగ్గర ప్రత్యేకంగా ఉంటుంది. నీ ఎదురుగా కానివ్వు, నువ్వు లేనప్పుడు కానివ్వు, నీ విషయంలో మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటుందిరా. ఆ ప్రత్యేకతను ఎలా అర్థం చేసుకోవాలో నాకు మాత్రం తెలియట్లేదు. చచా, తను చాలా మంచిదిరా. ఆ రోజు పోలీస్ స్టేషన్లో సావిత్రి విషయంలో ఎలా వార్నింగ్ ఇచ్చిందో చూశావుగా. హాస్పిటల్లో కూడా కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా బిల్ కట్టేసిందిరా. నేను చెప్పేది తన మంచితనం గురించి కాదురా. ఆ మంచితనం నీ విషయంలోనే ఎందుకు చూపిస్తుంది? నిన్ను మాత్రం ఎందుకు స్పెషల్గా ట్రీట్ చేస్తుందా అని నేను అనుకోవటం తను నిన్ను ఇష్టపడుతున్నట్లుందిరా. లేదంటే సావిత్రికి తోడుగా నువ్వు హాస్పిటల్లో ఉన్నా 2 సార్లు ఆఫీస్కి రప్పించిందా? ఆ రోజు అందరూ సావిత్రిని పలకరించి ఆఫీస్కి వచ్చినప్పుడు పైకి ఎంత ప్రేమగా మాట్లాడినా సావిత్రి నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో చెప్పినప్పుడు తన మొహంలో కనిపించిన కోపం చూశానురా. నేనేమో పొరపాటు పడ్డాననుకున్నాం, కానీ చిన్న విషయానికి ఇండైరెక్ట్గా స్టాఫ్ మొత్తాన్నే తిట్టినప్పుడు అర్థమైందిరా నా ఊహ కరెక్టే అని. అంతెందుకురా, సావిత్రిని చూడ్డానికి మేమందరం వచ్చాం కదా, ఎండి గారు ఒక్కసారన్నా వచ్చారా? మీ అన్యోన్యత గురించి మాట్లాడినా, సావిత్రి గురించి చెప్పినా తను తట్టుకోలేకపోతుంది అంటే నాకెందుకో మేడం గారు నిన్ను ఇష్టపడుతున్నట్లు అనిపిస్తుందిరా. ఈ విషయం అర్జెంటుగా మేడం గారికి చెప్పాలి. అవును, ఈయన ఈ విధంగా మేడం గురించి సత్యతో మాట్లాడాడని తెలిస్తే ముందు మా ఆయన్ని ఉద్యోగం నుంచి పీకేస్తుంది. అమ్మో, ఆవిడిచ్చే బహుమతుల కోసం నా ముగ్గుడిని పనిలోంచి తీయించేలా ఏంటి? వద్దు, నేనేం వినలేదు. ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఏది నాది కాదు అనిపించేది. కొత్తగా ప్రతిదీ నాదే అనిపిస్తుందేంటి? ఏదేదో చేయాలనిపిస్తుంది. ఏం చేయాలి? ముందు ఇన్ని రోజులు పట్టించుకొని ఇంటిని పట్టించుకుందాం.
హాయ్ సావిత్రి. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. తెలియనప్పుడు ఎలా చెప్తాను? గెస్ చెయ్యి. జీవితమే నా ఊహకు అందడం లేదు. మీరేం తెచ్చారో ఎలా ఊహించగలను? అప్పుడప్పుడు నువ్వేం మాట్లాడతావో నాకు అర్థం కాదు, కానీ నువ్వు మాట్లాడడం బాగుంటుంది. సరే, ప్యాక్ చూశాకైనా నువ్వు గెస్ చేయగలవేమో చూద్దాం. టట్టడాయ్. ఇప్పుడు చెప్పు. తెలీదు. ఇది నీకోసం తెచ్చిన గిఫ్ట్ సావిత్రి. బహుమతులు నాకిష్టం ఉండవు. ఇష్టం లేకపోవడం ఏంటి సావిత్రి? ఇస్తోంది నేను. ఇష్టం లేనిది ఇష్టంగా నటించడం నాకు చేత కాదు. ఒక్కసారి ఓపెన్ చేసి చూడు, నువ్వే ఇష్టపడతావు. ఇష్టం అనేది మనసుకు సంబంధించింది. కళ్ళతో చూసి ఇష్టపడలేను. నా మనసుకిష్టం లేని పని నేనెప్పుడు చేయను. ఇష్టం లేని మనసుతో ఆ రోజు ఆయన ఎంతో ప్రేమతో తెచ్చిన ఈ బహుమతిని నేనొద్దన్నాను. ఆ రోజు వద్దన్నాను, ఈ రోజు తీసుకోవచ్చుగా. అవును, తీసుకున్నట్లు ఆయనకు తెలిసేదెలా? ముందిందులో ఏముందో చూద్దాం. హాయ్, పట్టీలు. ఇవి నాకిష్టమని ఆయనకిలా తెలుసు? పట్టెలు చాలా బాగున్నాయి. ఆయన ప్రేమతో తెచ్చిన పట్టెలు కదా. మరి ఇవి కాళ్ళకుండాలి. ఇక్కడుంటే ఏం బాగుంటుంది? ఊర్మిళ, రమ్మన్నావట? కూర్చో సత్య. మీ ఆవిడికి బాగాలేదు కదా, నేనొచ్చి పలకరించినంత మాత్రాన తగ్గదు. అందుకే గుడికి వెళ్ళి తను త్వరగా కోలుకోవాలని అర్చన చేయించాను. మన గురించి మనం కోరుకునే కన్నా పక్క వాళ్ళ గురించి కోరుకుంటే దేవుడు తప్పకుండా మంచి చేస్తాడంట. తను కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కాబట్టి మీ ఆవిడ త్వరలోనే కోలుకుంటుంది. ఆ రోజు అందరూ సావిత్రిని పలకరించి ఆఫీస్కి వచ్చినప్పుడు పైకి ఎంత ప్రేమగా మాట్లాడినా సావిత్రి నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో చెప్పినప్పుడు తన మొహంలో కనిపించిన కోపం చూశానురా. ఇదిగో ప్రసాదం, తప్పకుండా మీ ఆవిడికి తినిపించు. అంతా మంచి జరుగుతుంది. ఇంత మంచి మనిషిని వాడెందుకు అపార్థం చేసుకున్నాడు? తీసుకో సత్య. థ్యాంక్ యూ. నా భార్య గురించి నువ్వు గుడికి వెళ్ళి రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి మనసుతో నువ్వు చేయించిన పూజ తప్పకుండా ఫలిస్తుంది. థ్యాంక్ యూ ఊర్మిళ. కొత్తగా ఈ గుళ్ళు, గోపురాలు, ప్రసాదాలు ఏంటి మేడం ఇదంతా? కారణం నీకు తెలుసు. నాకా? లేదు మేడం, నాకేం చెప్పలేదు కదా. కొన్ని విషయాలు కొంతమందితో చెప్తుంటే విని చెప్పాల్సిన కొంతమంది నాతో చెప్పలేదు.
ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలియాల్సిన విషయాలు నాకు తెలుస్తూనే ఉంటాయి. తెలిసింది కాబట్టే సత్తిలో పుట్టిన అనుమానానికి పురుట్లోనే మందేశాను. చూడుమా, నా అనుకున్న మనుషులు ఎక్కడ ఏం చేస్తున్నా నాకు తెలిసిపోతుంది. నేను నమ్మిన వాళ్ల మీద నాకు నమ్మకం ఎక్కువ. నమ్మక ద్రోహం చేస్తే కోపం ఇంకా ఎక్కువ. కొంచెం జాగ్రత్తగా ఉండు. కాలేకి తగిలించాను కదా అని గల్లుమని నువ్వు సంతోషపడ్డం కాదు, గల్లు గల్లుమంటూ ఆయన్ని సంతోషపెట్టాలి, సరేనా? సావిత్రి, 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 ఏం చేస్తున్నావు? వస్తున్నానండి. ఆయనకి వినిపించేంత శబ్దం చేయాలి. ఇదిగో, మా ఎండి గారు నీకోసం గుళ్ళో పూజ చేయించారట. ఈ ప్రసాదం ఇవ్వాలని అన్నిసార్లు పిలిచాను. సావిత్రి, తీసుకో. ఇది అమ్మవారి కుంకుమ. సారీ సావిత్రి, కొద్ది రోజులుగా అలవాటైపోయింది కదా, అలవాట్లో పొరపాటుగా బొట్టు పెట్టారు, దానికి సారీ ఎందుకు? సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమండి? ఏంటి? అదే మంచినీళ్ళు ఇద్దామని. ఒక నిమిషం. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను.
ఏమండి మళ్ళీ ఏంటి? ఒక్క నిమిషం అండి. మూతి తుడుచుకోండి. థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయాను. ఇన్ని రోజులు నీకు బాగాలేదు కాబట్టి ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం. ఇక నుంచి నీ గదిలో నువ్వు ఉండొచ్చు. మీరు నన్ను ప్రేమించినంత కాలం మీ ప్రేమ నాకు అర్థం కాలేదు. నా మనసు మారి మిమ్మల్ని ప్రేమించడం మొదలయ్యేసరికి ఈరోజు నా ప్రేమ మీకు అర్థం కావడం లేదు. కావాలనుకున్నా మీ మనసులో నుంచి బలవంతంగా నేనే బయటికి వచ్చేసాను. మళ్ళీ ఆ మనసులో నేను స్థానం సంపాదిస్తాను. నా ప్రేమని మీకు అర్థమయ్యేలా చేస్తాను. ఈ మగవాళ్ళంతా ఇంతేనా? వద్దు వద్దు అంటే వెంట పడతారు. సరేలే అని మనసు మార్చుకుని మేం వెంట పడితే మొహం తప్పుకుని వెళ్ళిపోతారు. అర్థం చేసుకోవయ్యో బాబు, ఎన్ని సినిమాలు చూడటం లేదు. ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాల్సిందే. వస్తున్నానండి. ఏంటండి పిలిచారు? లేదే. లేదా? లేదు. నిజంగా? నిజంగానే. దేవుడా, అదేంటో ఈ మధ్య ఎవరు పిలిచినా మీరు పిలిచినట్టే అనిపిస్తుంది. ఈ 10 రోజులు ఇంటి దగ్గరే ఉన్నాను కదా, అందువల్లే అయి ఉంటుంది. ఏమండి, ఈ ఎండకి సాయంకాలం బయట అలా తిరిగితే బాగుంటుంది కదండి? నీ కాలు ఇప్పుడే సెట్ అయింది. అటు ఇటు తిరిగి మళ్ళీ ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకు?
ఏమైంది సావిత్రి? కాలు నొప్పి. అందుకే అటు ఇటు తిరగొద్దని చెప్పాను. కూర్చో, కాళ్ళు పైన పెట్టుకో. నొప్పెక్కడా? ఇక్కడ ఇక్కడ? అవునండి. చూడవయ్యా బాబు, అవి నువ్వు తెచ్చిన పట్టీలే.